ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 17వ తేదీన సింహరాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ధనయోగం ఇలా రాబోతుంది. అలాగే ఇలాంటి అవకాశం మరెవ్వరికీ రాదు. సింహరాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అవుతారు. అలాగే పూర్తిగా గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక, పుబ్బ, ఉత్తర మొత్తం 9 పాదాలతో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యము చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో జాతకం చెప్పబడును. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. 100% పరిష్కార మార్గం చూపబడును. సారి ఈ గురూజీ గారికి కాల్ చేయండి, ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నమ్మకంతో కాల్ చేయండి, ఖచ్చితంగా పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. సింహరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి తృతీయలో చంద్రుడు, ఏకాదశిలో గురువు, పంచమలో శుక్రుడు యోగిస్తున్నారు కాబట్టి వీరికి చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. చంద్రుడి వలన మానసిక శక్తి వస్తుంది. అలాగే ధనయోగం కలుగుతుంది. చంద్రుడి వల్ల ఎంతో మనశ్శాంతిగా ఉంటారు. వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజున ధనయోగం మరింత ఎక్కువగా ఉంది. మీకు ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఎన్నో మార్గాలు తలుపు తెరుచుకుంటున్నాయి కాబట్టి ధనలాభం అనేది ఈరోజు చాలా వరకు ఎక్కువగా వస్తుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఇది సరియైన సమయం కాబట్టి వ్యాపారం చేసేవారైనా, ఉద్యోగం చేసేవారైనా, మరి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా ఈ రోజు నుండి మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఈ రోజు నుండి మీరు చాలా ప్రయత్నించాలి. ఖచ్చితంగా శ్రమకు ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలాగే ముఖ్య కార్యక్రమాలలో మీకు దైవబలం తోడుంటుంది కాబట్టి మీరు ఏది చేసినా సరిగ్గా కలిసి వస్తుంది. అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఈ రోజు నుండి మొదలు పెట్టవచ్చు. ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు జనవరి 17న మధ్యాహ్నం 12 గంటలలోపు మీరు పెట్టుబడులు పెట్టవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆ సమయం మీకు శుభ సమయం కాబట్టి ఈ రోజున మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇకపోతే ఉద్యోగం చేసేవారికి మంచి మాటకారిగా ఉంటారు. దానివల్ల అందరితో సంతోషంగా మాట్లాడతారు. ఎవరిని నొప్పించకుండా మీ ఆఫీస్లో మీదే పై అధికారిలా ఉంటారు. సింహరాశి వ్యక్తులు అంటే సింహంలా గర్జిస్తారు. వారు ఒక రాజులా బ్రతకాలని అనుకుంటారు. సమాజంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు. అదేవిధంగా అలాగే ఉంటారు. అందరికీ సహాయం చేసి ఒక రాజులా నిలిచిపోతారు. ఎవరికి చేయి చాపి సహాయం అడగరు. వీరి వ్యక్తిత్వం అలాంటిది. వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు కానీ ఎవరిని సహాయం అడగరు. ఎంత కష్టం వచ్చినా వీరు ఒక బ్యాలెన్స్లా ఉంటారు. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఒకేలా ఉంటారు. వీరు వెనుకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ ఉంటారు. కష్టం వచ్చినా వెనుకడుగు వేయరు. మంచి పేరు, హోదా తెచ్చుకుంటారు. దానివల్ల సింహరాశి వ్యక్తులు సమాజంలో ఒక పొజిషన్లో ఉంటారు. వృత్తి, వ్యాపారం వీరికి అంతా అనుకూలంగానే ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. మీరు చేసేది ఒకటే, శ్రమ పడండి. ఖచ్చితంగా ఫలితం అనేది వెంటనే వస్తుంది. సకాలంలో మీరు పనులు పూర్తి చేస్తారు. అలాగే అలాంటి సమయం మీకు సహకరిస్తుంది కాబట్టి మీరు ఏది చేయాలో అదే సమయంలో పూర్తి చేస్తారు. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా అనుకున్నట్లయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ చుట్టూ అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఏది వాయిదా వేయకుండా కాల ప్రయత్నంలో ఖచ్చితంగా ప్రయత్నం అనేది చేయాలి. సమయాన్ని వృధా చేసుకోకండి. అందుకు అవసరమైన సూచనలు, సలహాలు తీసుకోండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.
వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఎలాంటి వృత్తిలోనైనా అనుభవంతో పనిచేయాలి. అనుభవం లేనిది మీరు ముందుకు వెళ్ళకండి. ఎందుకంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా తెలుసుకొని పని పూర్తి చేయండి. మీ లక్ష్యాలకు తగినట్టుగా ప్రణాళికలు వేసుకొని ముందడుగు వేయండి. దానివల్ల ఎలాంటి నష్టాలు ఉండవు, ధన నష్టం ఉండదు, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వ్యక్తులు ముందడుగు వేయడం వీరికి చాలా అలవాటు. అలాగే అన్ని విధాలుగా తెలుసుకొని ముందడుగు వేయండి. కృషిని కొనసాగించండి. ఏదైనా సాధించాలని గట్టిగా అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు విజయం అనేది మీ వెంటే ఉంటుంది. ఏ పని చేసినా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానిలో స్పష్టత కనిపించాలి లేదా చాలా నష్టం అనిపిస్తుంది. కాబట్టి ఏ విషయంలోనైనా జాగ్రత్త వహించండి. ప్రశంసలు ఉంటాయి. ప్రతిభతో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా విజయం అనేది మీదే అవుతుంది. ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. అలాగే కొత్త మార్గాలు రావడంతో ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. ఇక నుండి అంటే జనవరి 17 నుండి సింహరాశి వ్యక్తులు చాలా బిజీ అవుతారు. ఎందుకంటే వీరికి అనుకూలమైన సమయం ఉంటుంది కాబట్టి ఏ పని చేసినా లాభాలు వస్తాయి. సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి పనిలో పాల్గొనడం అనేది జరుగుతుంది. కాబట్టి సింహరాశి వ్యక్తులు జనవరి 17 నుండి ఎంతో బిజీ పర్సన్స్గా అవుతారు. వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకుంటే ప్రతి విషయంలో జాగ్రత్త పాటించండి. కాబట్టి ఎలాంటి నష్టాలు కలగవు. మీ భాగస్వాములతో ప్రశాంతంగా మాట్లాడండి. అదేవిధంగా మీ భాగస్వాములను అర్థం చేసుకోండి. వారిపైన అనవసరంగా కోపం తెచ్చుకోకండి. విషయానికి వచ్చినట్లయితే వీరికి అంతా అనుకూలంగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు కలగవు. సింహరాశి వ్యక్తి ప్రేమ చాలా అందమైనది. వారి ప్రేమ గంభీరంగా కనిపిస్తుంది కానీ చాలా సున్నితంగా ఉంటుంది. వారి ప్రేమ ఎక్కడం అంటే చాలా అదృష్టం కావాలి. అలాగే సింహరాశి వ్యక్తులు చాలా మంది రహస్యంగా ఫాలో అవుతున్నారు కానీ వీరికి ఎవరు ఫాలో అవుతున్నారో అనేది తెలియకుండా ఉంటుంది. కానీ ఈ రోజు నుండి ఒక్కొక్కరు బయటపడతారు. వారిని ఎంతోమంది ఇష్టపడుతున్నారు. రహస్యంగా ఫాలో అవడం వలన వీరిని ఎంతమంది ఇష్టపడుతున్నారో అలాగే ఎవరు ఎలాంటి వారు అనేది ఈరోజు కాస్త తెలియబోతుంది. వ్యక్తులు ఈ రోజు నుండి మంచి ప్రవర్తనతో ఉంటారు కాబట్టి ఎవరిని ఎలాంటి విషయాలలో ఆశించకుండా వీరు ముందుకు వెళ్తారు. ఇకపోతే కొంతమంది వ్యక్తులకు ఏది చేసినా కలిసి రావడం లేదు, ఏ పని చేసినా లాభాలు రావడం లేదు అనుకునే వ్యక్తులకు రోజు అంటే జనవరి 16, 17, 18 తేదీలలో మీరు గోమాతకు ఏదైనా దాన పెట్టండి. అలాగే 3 ప్రదక్షిణలు చేయండి. అదేవిధంగా శనీశ్వరుని దర్శనం చేసుకోండి. ఓ స్తోత్రం చదవండి. దాని వలన మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి చేసిన తర్వాత మీరు ఏదైనా ప్రయత్నించండి. ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా సింహరాశి వ్యక్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.